విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా కిమిడి కళా వెంకట్రావు పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కిమిడి కళా వెంకట్రావు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం బొత్స సత్యనారాయణ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం కళా వెంకట్రావు మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 26,12,39,293 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం బొత్స సత్యనారాయణ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 21,19,21,533 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కిమిడి కళా వెంకట్రావుకు ఎటువంటి అప్పులు లేనట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం బొత్స సత్యనారాయణ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 4,24,87,569 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కళా వెంకట్రావుపై 2 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం బొత్స సత్యనారాయణపై ఎటువంటి కేసులు లేనట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో కళా వెంకట్రావు ఆస్తులు 92.72% పెరిగినట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో బొత్స సత్యనారాయణ ఆస్తులు 85.60% పెరిగినట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపనతో 83లో ఆ పార్టీలో చేరిన కిమిడి కళా వెంకట్రావు వరుసగా 4 సార్లు శాసనసభ్యునిగా గెలిచారు. ఆ తదుపరి ఒకసారి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుతో ఆ పార్టీలో చేరి తొలిసారి ఓటమి చెందారు. తిరిగి తెలుగుదేశం పార్టీ గూటికి చేరి రాష్ట్ర విభజన తర్వాత మరోసారి శాసనసభ్యునిగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఒకసారి ఎంపీ, 3 సార్లు శాసనసభ్యునిగా గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి రేసులో ఆయన పేరు కూడా వినబడింది. పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని నడిపించారు. ఆ తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నారు.